మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీశైలంలో వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీశైలంలోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం డ్యాం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయంటూ సమాచారం అందుతోంది. కొండ చర్యలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. లింగాల గట్టులో మత్స్యకారుల ఇళ్లు పూర్తిగా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి బిక్కుమంటూ మత్స్యకారులు గడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మరోవైపు నంద్యాలలో కుండపోత వర్షం పడింది. మహానంది, బండి, ఆత్మకూరు మండలాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మా ప్రతినిధి హుసేన్ జాయిన్ అవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం బంతా తుఫాన్ గా మారి తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోజు నుంచి పెద్ద ఎత్తున కోస్తా తీర ప్రాంతాలు అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే, అయితే తాజాగా నిన్న మధ్యాహ్నానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలను బంతా తుఫాన్ ఎఫెక్ట్ తాకినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున కూడా మొత్తం కొన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా నంద్యాల జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో చూసుకుంటే అక్కడక్కడ చిరుజలతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి శ్రీశైలంలో అల్లకల్లోలం సృష్టిందని చెప్పవచ్చు. అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో శ్రీశైలం నుండి పలు కాలనీల్లో మోకాళ్ళ లోతుకు నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద అంటే ఈ శ్రీశైలం డ్యామ్ కు వచ్చేటువంటి క్రమంలోనే కొండ చర్యలు, ఈ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ వద్ద ఉన్నటువంటి కొండ చర్యలు భారీ స్థాయిలో విరిగిపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం.